ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ ఈ యొక్క యూట్యూబ్ ఇంటరప్షన్ జరుగుతుంది, కొన్నిసార్లు ఇట్లా డిలే అవుతుంది. దయచేసి మరొకసారి ఆపరేట్ చేసుకుంటూ మీరు అని మేము నమ్ముచున్నాం. దేవుని చిత్తమైతే రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఇంకా చేయడానికి వంటం ద్వారా మనం క్లారిటీగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. మనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్స్ని బట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని ఇస్తున్నాం. దయచేసి ప్రార్థన చేయండి, దేవుడు మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ మనకి ఇచ్చేలాగిన, సహాయం చేయలాగిన. మీరు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇంకా ఇక్కడ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానీ అప్లోడ్ చేసేటువంటివి తప్పకుండా మీకు వెంటనే రావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం వినాలని, పాటలు వినాలని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము చెప్పేటువంటి వాక్యాన్ని షార్ట్ మెసేజెస్ కానీ మీరు వినటానికి ఆస్కారం ఉంటుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మాకు వస్తున్నటువంటి ప్రతి ఏదైనా ఆటంకాలను తొలగించి మీ నామ మహిమాత్మ మాతో మాట్లాడకరంగా, ఆశీర్వాదకరంగా ఈ ప్రోగ్రామ్ని మీరు ఉంచమని, మా ప్రియులు ఎవరెవరైతే ప్రభువా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారో ఆశీర్వదించండి. నాకు అందరి దీవెనకరంగా వచ్చి నడిపించి మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మనం మహింపరచుదాం. మరి కొన్ని సందర్భాల్లో మనము దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు మార్గాన్ని తెరుస్తాడు. మరి అందుకు ఉదాహరణ ఈ లైవ్ ప్రోగ్రామ్. కొన్నిసార్లు మరి ఎక్కడున్నానో, ఏ ప్రదేశంలో ఉన్నానో, మనం దేవుని స్తుతించడానికి ఒక సంఘానికే వెళ్ళాలి అని కాదు, ఎక్కడున్నా కూడా మనం దేవుని స్తుతించగలము. మరి ఈ సమయం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం కూడుకున్నాం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మనము మహింపరచుదాం. I
ప్రభువా, నా జీవితంలో ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని నిందలు నాకు ఎదురైనప్పటికీ నా జీవిత కాలం అంతా కూడా నిన్నే నేను ఆరాధిస్తానేసయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానేసయ్యా. నిన్నే నేను వెంబడిస్తానేసయ్యా. నీ కొరకు నేను జీవిస్తానేసయ్యా. ఎందుకంటే మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ప్రభా నన్ను జీవింపచేస్తున్నారేసయ్యా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు ప్రభా. ఆత్మస్వరూపి నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అందుకో నాది
అవును ప్రభా, నా పాపములను భరించడానికి ప్రభా నర రూపాన్ని దాల్చి ప్రభా ఈ భూలోకంలో జీవించి యేసయ్యా మా కొరకు ఈ భూలోకంలో ఎన్నో కష్టాలను అనుభవించి ప్రభా హింసింపబడి యేసయ్యా మా కొరకు రక్తాన్ని చిందించి ప్రభా మా పాపాల్ని తుడిచి వేసిన యేసయ్యా, మా కొరకు బలి అయిన మా యేసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. నన్ను నీలో చేర్చుకున్న మా యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా అయ్యా నాకు ఒక రూపాన్ని ఇచ్చి ప్రభువా అయ్యా మట్టి దిబ్బలో ఉన్నటువంటి నన్ను ప్రభువా పైకి లేవనెత్తి యేసయ్యా నన్ను కడిగి ప్రభువా నన్ను శుద్ధురాలిగా చేసి ప్రభువా మీ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచి ప్రభా నీ సన్నిధిలో నాకు స్థానాన్ని ఇచ్చిన నా యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఎందుకయ్యా మా పైన ఇంత ప్రేమ అయ్యా, ఎందుకు ప్రభా ఇంత జాలి ప్రభా అయ్యా, పనికిరాని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పనికొచ్చే పాత్రగా మమ్మల్ని నిలుపుకున్నారు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క సాక్షి బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అనేకులకు వెలిగించువారిగా మమ్మల్ని వెలిగింపచేశారు యేసయ్యా నీకు వందనాలు నాయనా. అయ్యా నీ ప్రేమకు మేము ఏమి చెల్లించగలమయ్యా, నీ ప్రేమను మేము ఎట్లు వర్ణింపగలము యేసయ్యా, ఏ రీతిగా మీకు స్తుతులు చెల్లించగలం నాయనా, ఏ రీతిగా మీ ప్రేమను మేము ప్రకటించగలము యేసయ్యా. మీరు చేసిన మేళ్ళకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. నా పాపాలని కడిగినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం నన్ను సజీవురాలిగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. సజీవుల రెక్కలో ఉండి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి మన్ను నిన్ను స్తుతించిన అన్నారు ప్రభా. ఒకవేళ రేపు మన్నైపోయాక మేము మిమ్మల్ని స్తుతించలేము ప్రభా. జీవమున్నంత వరకే అయ్యా, మీ ఆత్మ మాలో ఉన్నంత వరకే మేము స్తుతించగలం. మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని, మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ చేతులకి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో లేకపోతే వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు మొట్టమొదటి మెసేజ్ పంపించినప్పుడు అది ఫెయిల్ అవ్వడం, మరలా కొంత వెయిట్ చేయడం, ఇంటరప్షన్స్ అవ్వడం, కొన్నిసార్లు నెట్ ప్రాబ్లం అవటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా రెండోసారి మళ్ళీ మేము మెసేజ్ పంపించినప్పుడు మళ్ళీ ఆ రెండో లింక్ని మీరు ప్రెస్ చేసినప్పుడు మరలా అది కనెక్ట్ అవుతుంది. కనుక మీరు అలాంటి ఇబ్బందులు పడకుండా కూడా, ఇబ్బంది అనుకోకుండా మీరు ఈ విధంగా వీక్షిస్తున్నందుకు మీకు చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ఇంకా మెరుగుపడేటట్టు మనము మన యొక్క మీడియాను కూడా ఉపయోగించుకోవడానికి, ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి, క్లియర్గా ఉండడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఉంటే దయచేసి వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్కి. తద్వారా కొద్దిగా మనకి కనెక్షన్ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి, క్లారిటీ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాతో సహకరిస్తున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి మనం వెళదాం. వాక్య ధ్యానాన్ని మనం ధ్యానిద్దాం.
ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. సో ఈ సమయంలో రీసెంట్గా యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటాను వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ చదివాక దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ ఇదైతే మెసేజ్ పంపించారు. చాలా యాప్ట్గా అనిపించింది ఈరోజు వాక్య సందేశానికి. అందుకనే ఈ విషయాన్ని నేను మీకు చదివి వినిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మొన్నటిదాకా దేవుని సన్నిధికి రమ్మంటే చాలామంది ఖాళీ లేదండి అనేవారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు. క్రైస్తవులకి ఎంతటి పరిస్థితి ఎదురైందండి. దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఇలాంటి సమయాలలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇది సింపుల్ వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినటువంటిది. దీనిలో ఒక మాట నాకు నచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాక్యాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు, అవకాశాలని దుర్వినియోగం చేసుకునేవాళ్ళు. ఒకరోజు ఒక ఆయన వచ్చి తలుపు తట్టాడట. ఏదో తలుపు శబ్దం టక్ 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 అని వినిపించిందట. అలా వినిపించినప్పుడు లోపల నుండి ఎవరో తలుపు కొడుతున్నారు, తెరవండి అని చెప్పి మరొకళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు అరిచారట. తన స్నేహితుడో లేకపోతే తన యొక్క భార్యనో భర్తనో ఎవరొకళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడట, 2 సార్లు తలుపు తట్టదు అన్నాడట. ఏంటి అదంటే అవకాశం. అవకాశం ఎప్పుడు ఒకసారి వస్తుంది, 2 సార్లు తలుపు తట్టదట. నేనేమి మీతో చెప్తున్నానంటే, దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించాడు, అవకాశాలను అనుగ్రహించాడు, దేవుడితో గడిపేటువంటి తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకవేళ మనం కనీసం రోజులో 10వ భాగంగా దేవునికి సమయాన్ని ఇవ్వాలంటే కూడా కనీసం ఒక 2-2.5 గంటలు దేవుని సన్నిధిలో స్పెండ్ చేయాలి. ఇప్పుడు మనకి 24 గంటలు ఇంట్లో ఉండేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో సాకులు, ఎంతో బిజీ. ఎందుకు రాలేకపోతున్నాం అంటే దానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని సన్నిధికి రావడానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలని కూడా కొన్నిసార్లు మనం కూడా చేయి చాచుకోకుండా ఉండాలని దేవునికి వాక్యం తరచూ హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. 15 నుంచి మేబీ 23 వరకు 24 వరకు ఉన్నటువంటి వాక్యాలు మనం చదువుకుందాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొంచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొన్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా,
ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధిలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రవ్వా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నానెను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, బహుశా ఈ యొక్క వాక్యాన్ని అంతకుముందు కూడా మీరు చదివే ఉండొచ్చు, ధ్యానించే ఉండొచ్చు. లూకాసు వార్తలో ఉన్నటువంటి సంభవం ఒక గొప్ప విందును గురించి తెలియజేస్తున్నటువంటి ఒక సంభవం. దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పి ఆయన వారితో అతనితో ఇట్లా ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఈ పిలిచెను అనేటువంటిది పాస్ట్ టెన్స్, అంటే ఇన్విటేషన్ ఇచ్చెను, విందు చేయించి పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. యూజువల్గా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానీ మనం చేసేటప్పుడు ఒకసారి ఇన్విటేషన్ ఇస్తాం, కార్డు కొట్టించి, లేకపోతే ఇది ఫలానా డేట్ అని ఫిక్స్ చేసుకోండి అని చెప్పి ఫోన్ ద్వారానో కార్డు ద్వారానో తెలియజేసి డేట్ని ఫిక్స్ చేసుకోండి, ఫలానా రోజు మాతో తప్పకుండా కలుసుకోండి అంటాం. అది ఒక ఇన్విటేషన్. రెండవ ఇన్విటేషన్ ఎప్పుడు ఇస్తామంటే, యూజువల్గా మనము పల్లెటూరులో పెళ్ళికైతే మనకి ఈ సందర్భం స్పష్టంగా అర్థమవుతుంది. పల్లెటూరులో పెళ్ళికి ముందు ఇంటింటికి వెళ్ళి కాడిచ్చో లేకపోతే కబురుతోనో పిలుస్తారు. ఆ తర్వాత రెండవసారి ఎప్పుడైతే విందంతా వంట చేసి విందు రెడీ అయిన తర్వాత ఆ రోజు మరలా ఇంటికి పంపించి తన యజమానుడు అక్కడ ఉన్నటువంటి ఒక పనివాడినో లేకపోతే వాళ్ళ బంధువుల్లో ఎవరొకళ్ళు పంపించి విందు రెడీ అయింది, రండి భోజనానికి, భోంచేద్దు రండి అని పిలుస్తారు. అది సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. సో విందు కాలమున అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. 18వ వచనంలో అయితే వారందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ, ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ ఏక మనసుతో, అంటే ఒకే అభిప్రాయంతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు, కుంటి సాకులు, లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్స్క్యూజెస్ అంటే ఇవి నిజమైనటువంటి సాకులు కాదు, లేకపోతే నిజమైనటువంటి పరిస్థితులు కాదు, తప్పించుకోవడానికి చెప్పేటువంటి వాటిని సాకులు అంటారు. సో ఇప్పుడు నెపములు చెప్పసాగిరి. సో మొదటి వాడు ఏమి నెపం చెప్పసాగాడంటే, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మొదటివాడు పొలాన్ని కొన్నాడట, దాన్ని వెళ్ళి ఇప్పుడు చూడాలట. పొలాన్ని కొన్నాడు, దాన్ని వెళ్ళి చూడాలి అని ఆశ. పొలం కొన్నవాడు కొనక ముందే చూస్తాడు. ఇప్పుడు సాకు చెప్పి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. రెండవ వాడు ఏం కొన్నాడు? ఎద్దులను కొన్నాడు. రెండవ వాడు 5 జతల ఎడ్లను కొని ఉన్నాడు. వాటిని పరీక్షింప వెళ్ళుచున్నానని నన్ను క్షమించవలనని చెప్పి వేడుకున్నాడు. అంటే 5 జతల ఎడ్లు అంటే 10 ఎడ్లను కొన్నాడు. కొన్ని వాటిని పరీక్ష చేయడానికి వెళుతున్నాడట. ఎద్దులను కొనుక్కునేవాడు, గొర్రెలు కొనుక్కునేవాడు, బానిసలను కొనుక్కునేవాడు ఆ కాలంలో సంతలాగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కోవడానికంటే ముందు వాటిని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాతే, ఇష్టపడిన తర్వాతే వాటిని కొనుక్కుంటారు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా సాకే చెప్తున్నాడు, పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నానని చెప్పి రెండవ వాడు చెప్పాడు.
ఇంకా మూడవ వాడి దగ్గరికి వెళ్దాం. మూడవ ఏం చెప్పాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను అందుచేత రాలేకపోతున్నాను అని చెప్పాడు. అంటే వివాహం చేసుకుంటే విందుకు రాలేడా? భార్య తీసుకొని రావచ్చు కదా. విందు సామాన్యమైనటువంటి విందు కాదు, అది గొప్ప విందు. విందులో ఎంతో సంతోషం ఉంటుంది. విందులో పాల్గొనడానికి అందరికీ అవకాశం రాదు. ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళనే పిలుస్తారు విందుకి. అలాంటి విందుకి పిలిచినప్పుడు వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెపములు చెప్పసాగిరి అని ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ఒకవేళ మనం టైటిల్ పెట్టుకోవాలంటే ఎక్స్క్యూజెస్ ఫర్ కమింగ్ టు క్రైస్ట్ అని పెట్టుకోవచ్చు. అంటే క్రీస్తు యొద్దకు రావడానికి సాకులు చెప్పేవాళ్ళు, కుంటి సాకులు చెప్పేవాళ్ళు, లేకపోతే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ దుర్వినియోగం చేసుకునేటువంటి గుంపు ఈ ముగ్గురు కేటగిరీ అని చెప్పొచ్చు. సో ఈ ముగ్గురు కేటగిరీలో మొట్టమొదటిది 18వ వచనంలో హీ ఈస్ మేకింగ్ ఏ బిజినెస్ ఎక్స్క్యూజ్. హీఈస్ మేకింగ్ ఏ బిజినెస్ ఎక్స్క్యూజ్ అంటే పని నిమిత్తం, అంటే నేను ఒక పొలానికి వెళ్ళాలి, పని చేసుకోవాలి అని ఒక ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని సన్నిధికి రావాలంటే జాబ్ ఒక ఎక్స్క్యూజ్గా చెప్తూ ఉంటారు. నా పని చాలా ప్రాముఖ్యమని, నేను చేసేటువంటి చాలా ఇంపార్టెంట్ అని, నా పనికి నేను వెళ్ళకపోతే ఎట్లా, నాకు బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని. దేవుని బిడ్డలారా, ఆ బిజినెస్ టెంపరరీ, ఆ జాబ్ టెంపరరీ. ఆ యొక్క ఉద్యోగం కంటే కూడా దేవుడు ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, లేకపోతే ఆ ప్రాముఖ్యమైనటువంటి విందును నేను పోగొట్టుకుంటున్నాననేటువంటి విషయం అతనికి అర్థం కావట్లేదు. చాలాసార్లు ఇలాంటి విందులో లేకపోతే ఇలాంటి ఫంక్షన్స్కి సెలవు పెట్టుకొని మరీ వెళ్తారు, దానిలో ఉండాలని ప్లాన్ చేసి మరీ వెళ్తారు. కానీ ఇతను కుంటి సాగు చెప్తున్నాడు. దేవుడు అంటే అందరికీ కుంటి సాకులు చెప్పే పరిస్థితి, తప్పించుకోవాలని చూసేటువంటి పరిస్థితి. ఆయన నిజం చెప్తున్నాడని, ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విందులో పాల్గొనాలనేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనుష్యుడు విందు చేయించాడు అంటే ఆ మనుష్యుడు ఎవరంటే దేవుడు. దేవుడే స్వయంగా విందు చేసి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. మన యొక్క సీఎంఓ లేకపోతే పిఎంఓ లేదంటే పెద్ద పెద్ద అధికారులు ఎవరన్నా విందుకు పిలిస్తే ఆ విందుని ఈజీగా మనం పోగొట్టుకుంటామా? లేదు. ఆ విందులో ఉంటాం, ఆ విందుకు భాగస్థులు అవుతాం, ముందుగానే వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బాగా గ్రహించండి. ఆ విందు ఏంటి అంటే ఆ విందు యేసు ప్రభు. యేసు ప్రభు విందుగా మనము పోల్చుకుంటే ఆ మనుష్యుడు దేవుడు. దేవుడు విందును ప్రిపేర్ చేశాడు. విందు దగ్గరికి అనగా యేసయ్య దగ్గరికి రావాలని ఆహ్వానం పలుకుతున్నాడు. కానీ వీళ్ళు ఎక్స్క్యూజ్ చెప్తూ ఉన్నాడు. సో మొదటివాడు ఏం చేశాడంటే తన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి తన పని అడ్డుగా వచ్చిందని ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు. దిస్ ఈజ్ అ బిజినెస్ ఎక్స్క్యూజ్. హిస్ హ్యావింగ్ ఏ ఇంపార్టెన్స్ ఫర్ హిస్ వెల్త్. ఆయన డబ్బు కోసం, లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి, అలాంటి పని చేసేటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి ద వర్కింగ్ మ్యాన్స్ ఎక్స్క్యూజ్. వర్కింగ్ మ్యాన్స్ మొదటి వ్యక్తి ఏమో బిజినెస్, రెండవ వ్యక్తి ఏమో తన పనికి ప్రాధాన్యతను ఇస్తున్నాడు. మొదటి వ్యక్తి డబ్బుకు ప్రాధాన్యతనిస్తున్నాడు, బిజినెస్కి ప్రాధాన్యతనిస్తున్నాడు. రెండవ వ్యక్తి 19వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి 5 జతలు ఎడ్లు కొన్నటువంటి వాడు పనికి, వాటిని పరీక్ష చేయడానికి లేకపోతే ఆ యొక్క పనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం అక్కడ చూడగలం. దేవుని దగ్గరికి రావడానికి కొంతమందికి ఏమో బిజినెస్ అడ్డంగా ఉంటుంది, కొంతమందికి ఏమో వాళ్ళకున్నటువంటి పని అడ్డమైపోతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మార్త యేసు ప్రభుని గృహానికి ఆహ్వానించినటువంటి ఆమె కిచెన్లోకి వెళ్ళి లేకపోతే వంటగదిలో ఉండి ఎంతో శ్రద్ధతో ఆయనకి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది. కానీ మరియా
యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏది ఉత్తమమో అది గ్రహించి యేసయ్య మాటలు వింటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహ్వానించింది ఒకళ్ళు, ఆశీర్వాదాలు పొందుతుంది ఒకళ్ళు. ఇక్కడ గమనించాల్సిన విషయం, కొంతమంది దేవుణ్ణి యేసయ్యని ఆహ్వానిస్తారు వారి హృదయాల్లోనికి, కానీ ఆశీర్వాదాలు పొందలేరు. ఏదో బిజీగా మారిపోతారు, బిజినెస్లోనో పనిలోనో బిజీగా మారిపోతూ ఉంటారు, కానీ నిజమైనటువంటి ప్రాధాన్యత వారు గ్రహించలేకుండా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నేను బిజినెస్ లేకపోతే మనకున్నటువంటి పనో మనకున్నటువంటి జాబో మనకి దేవునికి అడ్డుబండగా అది ఉండకూడదు. ఏది ఉత్తమమైనటువంటిదో దాన్ని మనం ఎన్నుకోవాలి. నెపాలు చెప్పకూడదు దేవుని దగ్గరికి రావడానికి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో వాడు ఇక్కడ చేస్తున్నటువంటి ఎక్స్క్యూజ్ ఏంటంటే, ఈజ్ మేకింగ్ ఏ ఫ్యామిలీ మ్యాన్స్ ఎక్స్క్యూజ్. ఫ్యామిలీ, కుటుంబం కొన్నిసార్లు దేవుని దగ్గరికి రాకుండా అడ్డుబండుగా ఉంటారు. కొన్నిసార్లు భార్య ఎంతో ప్రార్థనలో ఉండాలంటే భర్త ఆటంకంగా ఉండొచ్చు. కొన్నిసార్లు భర్త దేవుని సేవ చేయాలంటే భార్య కొన్నిసార్లు ఆటంకంగా ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి కంటే ఎక్కువగా తన కుటుంబానికి, తన కుటుంబ పరిస్థితులకి, బంధువులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొంతమంది నాకు తెలుసు, వాళ్ళ బంధువుల కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ పొలం కోసమే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ యొక్క జాబ్ కోసమే ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితులే చాలా ప్రాముఖ్యం, ఇతర సంగతులు ఏం పట్టబోయే వాళ్ళే ముఖ్యం కాదంటలేదు. కానీ వాళ్ళతో పాటు ఇతరులను కూడా మనము ప్రేమించాలనే సత్యం వారు చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. బంధువులే వాళ్ళకి అన్నీ, అంటే అవసరమైతే దేవుని సన్నిధి కూడా మానివేయటానికి బంధువుల కోసం టైం కేటాయిస్తారు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనకి, ఏంటమ్మా ఈరోజు ప్రార్థనలో కలుసుకోలేదు, ఈ వారం ఎందుకు రాలేకపోయావు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎట్లా ఉందంటే, బంధువులు వచ్చారండి ఇంటికి, మా బంధువులు వచ్చి దేవుని సన్నిధికి రాలేకపోయావండి, వాళ్ళకి వంట చేయాలి కదండి, వాళ్ళని చూసుకోవాలి కదండి. ఇవన్నీ నెపములు, కుంటి సాకులు. దేవుని దగ్గరికి రావడానికి కుంటి సాకులు. బంధువులు ప్రాముఖ్యమే, కానీ దేవుని కంటే ప్రాముఖ్యమే కాదు. దేవుని సన్నిధికి రావడానికంటే ప్రాముఖ్యమేమీ కాదు. దేవుని సన్నిధిలో ఉండటం అనేటువంటిది ప్రాముఖ్యంగా మనము భావించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబము, ఇక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడట, అందుచేత నేను రాలేకపోయాను. ఇది కూడా ఎంతవరకు మనం సమర్థించవచ్చు? పెళ్లి చేసుకున్నవాడు తన భార్యతో కలిసి విందుకు వెళ్ళొచ్చు కదా, అలా విందుకు వెళ్ళకుండా ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ ఉన్నాడు. ఇలా ఎక్స్క్యూజ్ చెప్పేటువంటి వాళ్ళందరిని గురించి మనం ఏమనుకుంటున్నామంటే, అవకాశాలని దుర్వినియోగం చేసుకునేటువంటి వారిగా మనం భావిస్తూ ఉన్నాం. అలాంటి కేటగిరీలో నీవు లేవని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటూ ఆయన యొక్క ఆహ్వానాన్ని ఇంకా ప్రక్కన పెడుతూ దేవుని సన్నిధిలో ఎదగకుండా కుంటి చెప్తూ ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రావాలని, దేవునితో నీ ఉండాలని, పశ్చాత్తాపడాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఆయనతో ఎదగాలని, ఆయనకు ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించాలని, ఆయన నుండి వరములు నీవు పొందాలని, ఆ యొక్క ఆత్మీయ వరములతో సంఘములో సేవని జరిగించాలని, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం నీవు పాటుపడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాంటి ఉద్దేశాన్ని నీవు చేయి చార్చుకుంటూ ఉన్నావు. అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలని కోరుచు ఉన్నాను. అయితే ఆ దాసుడు తిరిగి వచ్చి 21వ వచనంలో ఈ మాటలు యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సంత వీధుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పారంటే యజమానికి కోపం వచ్చిందట. యజమానికి కోపం రాదా? కొన్నిసార్లు పాస్టర్స్ కోపపడటం, తల్లిదండ్రులు కోపపడటం, పెద్దవాళ్ళు కోపపడటం, ఓర్పు లేదు, సహనం లేదు అని అంటూ ఉంటారు. యజమానుడి కోపం రాదా? విందు ప్రిపేర్ చేసి ఇన్విటేషన్ ముందుగా నీకు తెలియజేసినప్పుడు వస్తాననే విధంగా నీవు చెప్పబట్టే కదా
విందు ఏర్పాటు చేసింది, కానీ ఆ విందుని నీవు నెగ్లెక్ట్ చేస్తే కోపం రాదా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యూదుల కోసం వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనం దగ్గరికి వచ్చాడు, కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. అందుకనే ఈరోజు మనకి ఇలాంటి గొప్ప అవకాశం, అన్యులైనటువంటి మనకి యేసు ప్రభు నమ్మేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెపములు చెప్పినటువంటి వారిని దేవుడు మరలా రమ్మని అవకాశం ఇవ్వట్లేదు లేదు. వీధుల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి వారిని నింపండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనం, అంతట దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేశాను, కానీ ఇంకా చాలా చోటు ఉన్నదని చెప్పగా అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ ఉన్నటువంటి వారందరినీ బలవంతము చెయ్యుము. పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. నేను ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇన్విటేషన్ ఇచ్చాడు, తర్వాత రిమైండర్ పంపించాడు, రమ్మని ఆహ్వానించాడు. ఆయన కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. దాసుడు చెప్పినటువంటి యజమానుడు కోప్పడ్డాడు. అంతటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి అంగహీలను, గురుడి వాళ్ళందరినీ తోడుకు రమ్మని చెప్పాడు. అయినా ఇంకా ప్లేస్ ఉంది కనుక ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంచెల్లోనికి వెళ్ళి, రాజమార్గంలోనికి వెళ్ళి, ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ నా ఇల్లు నిండున్నట్లు నీవు రాజమార్గంలోనికి, నా ఇల్లు నిండున్నట్లు, దేవుని ఇంటిని నింపునట్లుగా యజమానుడు తన యొక్క పనివానికి చెప్తూ ఉన్నటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యజమానుడిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పనిలో భాగస్థుడు అమ్మని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు నెగ్లెక్ట్ చేసేటువంటి విధంగా ఉంటే దేవుని పనిలోకి పనికిరావు. ఒకవేళ దాసుడిగా నీవు ఉన్నట్టయితే దాసుడి మాటను విని నా ఇల్లు నిండునట్లు నీ వెళ్ళి పరిచర్య చేసి దేవుని రాజ్యంలోనికి చేర్చాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఆ రోజు శిష్యులతో చివరిగా వెళుతూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు శిష్యులు, విశ్వాసులు మాత్రమే కాదు, వాళ్ళు దేవుని శిష్యులు. ఆ శిష్యులైనటువంటి వారు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేర్చాల్సినటువంటి వాళ్ళు, రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు పాటుపడాల్సినటువంటి వాళ్ళు. మనందరం విశ్వాసులుగా, బిలీవర్ అయినా, బిషప్ అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఈరోజు మారు మనసు పొందిన, 20 సంవత్సరాల క్రితం మారు మనసు పొందిన, దేవుని దృష్టిలో మనము దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలము కనుక ఆ యొక్క యజమానుని కోసం పాటుపడాలి. ఒకవేళ నీవు నెపాలు చెప్పేటువంటి విధంగా నీవు ఉంటే అవకాశాన్ని చేయిజార్చుకుంటావు. మిత్రమా, దయచేసి గమనించు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు స్పందించి దేవుని యొక్క ఇన్విటేషన్కి నీవు విలువివ్వాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. హీఈస్ గివింగ్ అన్ ఇన్విటేషన్, నాట్ జస్ట్ ఫర్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ, హీఈస్ గివింగ్ ఫర్ ఆల్ ద వరల్డ్. ప్రతి ఒక్కరికి ఓపెన్ ఇన్విటేషన్. రండి, నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఓపెన్ ఇన్విటేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించుకుంటున్నావా? నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాప పడకుండా ఉంటున్నావా? మారు మనసు లేకుండా ఉంటున్నావా? యేసు ప్రభువును విని కూడా, ఆయన గురించి విని కూడా నీవు నెగ్లెక్ట్ చేస్తున్నావా? ఆయన గుర్తెరిగి తెలుసుకొని దేవునిలో ఉంటూ కూడా వేషధారణ జీవితం కలిగి ఉన్నావా? దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఆయనకి అవమానపరిచేటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, దేవునికి దగ్గరగా నెపములు చెప్పడం ఆపి,
దేవుని సన్నిధిలోకి రావడానికి నీవు ముందుకి అడుగువేయి. పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయి. మనం అనుకున్నటువంటివన్నీ జరగటలేదు. మన జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి మన జీవితం. ఒక్క రోజులో కరెన్సీ అంత క్యాన్సిల్ అని అనౌన్స్మెంట్ వస్తే కరెన్సీ అంత క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క రోజులో లాక్డౌన్ అని ప్రకటిస్తే అందరం ఇంట్లో లాక్డౌన్ అయిపోయాం. పరిస్థితి ఎప్పుడు ఎట్లా మారిపోతుందో తెలియదు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ కోవిడ్-19 ద్వారా ఎంతవరకు మరణాలు వెళ్తాయో తెలియదు. ఎవరికి అది అంటుకుంటుందో, ఎవరు చనిపోతారో తెలియదు. ప్రతి దేశం కూడా గడగడలాడుతూ ఉంది. అందరూ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. భక్తి ఎక్కువైపోయింది ఇప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు దేవుని కృప మనతో ఉంది, విస్తరిస్తూ ఉంది. ఆయన ప్రేమమయుడు కనుక మన పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఈ ముగ్గురులాగా ఎక్స్క్యూజెస్ చెప్పకుండా పిలవబడినటువంటి వారిలో మనం కూడా ఉందాం. ఇల్లుని నింపటంలో, ఆయన ఇంటిని నింపటంలో, సంఘాన్ని నింపటంలో, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడటంలో, పరిచర్య చేయటంలో మనం నమ్మకస్తులుగా ఉందాం. ఒకవేళ నీవు ఇంకా దేవుని సన్నిధిలోకి రాకుండా ఉంటే, నెపములు చెప్పేటువంటి వ్యక్తిగా కాకుండా నీ జీవితంలో దేవుని ఆహ్వానాన్ని అందుకొని ఒక అడుగు ముందుకు వేసి, ప్రభువా నా పాపాలను క్షమించు, నేను నీతో ఉంటాను, నీ మాట వింటాను, నన్ను అంగీకరించు, నీ ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నం చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మార్చివేయడానికి, నీ యొక్క పరిస్థితిని మార్చివేయడానికి, నీకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి ఆశని నువ్వు చేయి విడిచి జార్చుకోవద్దు. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా? దేవుడు చేసేటువంటి కార్యాలు నీకోసమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ పట్ల జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. అతి కృపని దేవుడు మాకు అందరికి అనుగ్రహించులాగున మనము ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు. విన్న వాక్యం నీ కొరకే. నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఎంతవరకు దేవునిలో ఎదగలిగావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో నీవు నెపములు చెప్పకుండా, కుంటి సాకులు చెప్పకుండా దేవునితో పాటు నడుస్తున్నావు? ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు. లార్డ్ వి ప్రైజ్ యు జీసస్. ప్రార్థన చేయండి. అందరూ 10 నిమిషాలు ప్రార్థన చేయండి. పరిస్థితులను బట్టి, విపత్తును బట్టి మనం ప్రార్థన చేద్దాం. గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాలను ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలయ్యా, కృప చూపించండి, కృప చూపించండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we praise you, Jesus. We praise you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. 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 యేసయ్యానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, వందనాలు స్వామి. హల్లెలూయా. స్తోత్రం. సర్వము నిత్య జీవము యేసు దైవము యేసు జీవము నా క్రీస్తు సర్వము నిత్య జీవము
ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రత్యేకించి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం పలు దేశాల్లో వేల మంది చనిపోతూ ఉన్నారు. ఇటలీలో, మరి చైనాలో, అమెరికాలో, రోమ్, ఈ ప్రదేశాలన్నీ కూడా ఎక్కువ మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. మన దేశం కూడా కొన్ని మరణాలు మనం ఆల్రెడీ చూసాం. వార్తలు భయంకరంగా ఉన్నాయి. దేవుని కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. మనందరము దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ వైరస్ బారి నుంచి తప్పించగలడేమో, ఆయన ఉగ్రతను ఆపివేస్తాడేమో మనకు తెలియదు. ప్రార్థన చేద్దాం. నిన్ను నన్ను ప్రార్థన చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ఆనాడు ఎస్తేరు ఏ విధంగా ఉపవాస దినములు ప్రకటించి ప్రార్థన చేసింది, ఆ విధంగా ప్రార్థన చేయాలి. దేశం మీదకి విపత్తు వచ్చినప్పుడు, యూదులందరూ చంపేస్తారు అనేటువంటి విధంగా వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసి, నినివే పట్టణస్థులందరికీ తెలిసినప్పుడు కీడు వచ్చుచున్నది, దేవుడు నాశనం చేయబోతున్నాడు అని తెలిసినప్పుడు రాజుతో సహా తన యొక్క రాజవస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకొని విలపించి ప్రార్థన చేసిన సందర్భాలు మనకు తెలుసు. ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వేదనతో ప్రార్థన చేసేటువంటి వారు ప్రార్థన చేయండి. కన్నీళ్లు ప్రార్థన చేసేటువంటి వారు ప్రార్థన చేయండి. ఒంటరిగా ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు చూస్తాం మనం. దేవుని చిత్తమేంటో తెలుసుకుంటాం మనం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు స్తోత్రం. మేము బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కృప చూపించండి అయ్యా. మా దేశం పైన మీ కరుణ వాత్సల్యత చూపించండి. మా రాష్ట్రం పైన చూపించండి. మనుషులు ఎన్నో వందల మంది చనిపోతున్నారయ్యా. ఈ వైరస్కు మందు కనిపెట్టేటువంటి కృపను అనుగ్రహించండి. ఈ విపత్తు ఎందుకు వచ్చిందో మాకు తెలియదు ప్రభువా. నాయనా మా తండ్రి, మనుషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారేమో, పాపము విస్తరిస్తుందేమో మాకు తెలియదు యేసయ్యా. నాయన మీ ఉగ్రతకు మేము తాళుకోలేము ప్రభువా. నాయనా మా తండ్రి, మమ్మల్ని కాపాడండి. మీ కృప దయచేయండి నాయనా. మా తండ్రి, దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి తండ్రి. నాయనా ప్రతి నాలుక మీరే ప్రభువును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు మీదుట వంగాలని వాక్య ప్రకారం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. సమస్తము సాధ్యమయ్యా. మీకు స్తోత్రం. మీరు మా మొరలు ఆలకించే సహాయం దయచేయండి. మరలా యథాస్థితి మాకు రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అంధకార శక్తులు, ఆటంక శక్తులు, దురాత్మ కార్యాలన్నిటిని యేసు నామములో దూరపరుస్తూ ఉన్నాం. అయినా ఎవరైనా కానీ ప్రభువా, ఈర్ష్యతో, కక్షతో ఇలాంటి వైరస్ సృష్టించి అనేక మందికి రాకాలను చూస్తుంటే వారి మనసును మార్చండి ప్రభువా. నాయనా మా తండ్రి, సమాజాన్ని మీరు కాపాడండి, ప్రజల్ని మీరు కాపాడండి యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సహాయాన్ని అందించి నడిపించండి. నన్ను, నా కుటుంబాన్ని, మా కుటుంబీకులందరినీ, సంఘాన్ని, సంఘ సభ్యులందరినీ పేరు పేరు మీద దర్శించి ఆశీర్వదించండి. ఇలా ఎంతమంది అయితే చూస్తూ ప్రార్థనలో ఏకీభవించారో ప్రత్యేకించి వారిని దీవించండి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకునే కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏంటి అట్లా చేశారు?